తర్వాత మనం ఇమ్మీడియట్గా రిలీఫ్. పల్నాడు జిల్లా వినుకొండ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కొత్త బస్ షెల్టర్ను ఏర్పాటు చేశారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ సహకారంతో బస్ షెల్టర్ను ఏర్పాటు చేశారు. ఈ షెల్టర్ను శివశక్తి ఫౌండేషన్ ఎండీ డైరెక్టర్ గోనుగుంట్ల హరీష్ సత్యకృష్ణ దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రయాణికుల అవసరాల దృష్ట్యా కొత్త బస్ షెల్టర్ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే చెప్పారు. నియోజకవర్గంలో P4 భాగస్వామ్యంతో దత్తత తీసుకున్న 100 బంగారు కుటుంబాల పిల్లలు బాగా చదివించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జీవి ఆంజనేయులు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం, స్టూడెంట్స్ కోసం, ప్రయాణికుల కోసం ఈ చక్కటి బస్ సెంటర్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా గోనుడ లీలావతి హరీష్ వాళ్ళు దీనికి స్పాన్సర్షిప్ ఇచ్చి నిర్మించినందుకు గోనుడ లీలావతి హరీష్ సత్యకృష్ణకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. P4 ద్వారా తీసుకున్నటువంటి 100 కుటుంబాలని వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ బాగా చదివించటము, ఆ కుటుంబాలు అభివృద్ధిలో వాళ్ళకి భవిష్యత్తులో ఒక ఇల్లు కట్టించి వాళ్ళందరికీ కాలనీ ఏర్పాటు చేయడం, అలాగే P4 లో 100 కుటుంబాలకి వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతికి బాటలేస్తాం. ఆ కుటుంబంలో పిల్లలు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు శివశక్తి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి సహకారం అందిస్తాం, సహాయం అందిస్తాం. ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాలని పేదలందరికీ కూడా సూపర్ 6 పథకాలని అందిస్తాం. ఈరోజు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలను అమలు చేశారు. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిద్ర కారణం ఏంటి? వాళ్ళు 10 లక్షల కోట్ల అప్పుల్లో కూడా 3,001 రూపాయలు కూడా ఇవ్వలేకపోయారు. అట్లాగే టీచర్ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని 1 సంవత్సరం కూడా ఇవ్వలేకపోయారు. 5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు. బెల్ట్ షాపులు రద్దు చేసి మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పేసి కోతలు కోసారు గత పాలకులు. మద్యపాన నిషేధం చేస్తాం, అమలు చేస్తామని చెప్పి ఎన్నో మాయ మాటలు చెప్పి గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చినాక 15 సంవత్సరాలకి లోను దీన్ని అడ్డం పెట్టి రాబోయే 15 సంవత్సరాలు వచ్చే ఆదాయం, మద్యం మీద ఆదాయం తాకట్టు పెట్టి లోన్లు తీసుకొచ్చారు. ఆ విధంగా మద్యపాన నిషేధం అని చెప్పేసి మద్యాన్ని ఏరులై పారించి నాసి రకం మద్యంతో 35 లక్షల మంది హాస్పిటల్ పాలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని చూశారు. 32,000 మంది ప్రాణాలను బలిగొన్నటువంటి గత ప్రభుత్వం కేవలం నాసి రకం మద్యం వల్ల పేదల ప్రాణాలను హరించేశారు. దోపిడీ యజ్ఞంగా చేశారు తప్ప ప్రజల ప్రాణాలకి కించిత్ విలువపోవడం చాలా బాధాకరం. అందుకనే గత ప్రభుత్వంలో నవరత్నాలని ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. అన్ని హామీలు సగం సగం అమలు చేశారు, కొన్ని అసలు అమలు చేయలేదు. మరి ఈ రోజు సూపర్ 6 పథకాలు మొదటి సంవత్సరంలోనే 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నా గానీ ఈ రోజు రాష్ట్రంలో సూపర్ 6 పథకాలను అమలు చేశారు. కడప జిల్లా పులివెందుల మున్సిపల్